I'm a feminist, and I don't hate men. You are a self-described feminist. What is a woman? Why do you want to know? I'm infinitely curious. What's a man? You're looking at one. ఎంజాయ్ చేస్తుంటే 30 ఏళ్ల లోపు జీవితం బాగానే ఉంటుంది. 30 ఏళ్లు దాటిన తర్వాతే లైఫ్ విలువేంటో తెలుస్తుంది. లైఫ్ లో ఏం కోల్పోయామో తెలుస్తుంది. గడియారంలో ముళ్ళును వెనక్కి తిప్పగలం కానీ గడిచిపోయిన కాలాన్ని వెనక్కు తీసుకురాలేమో అని గుర్తుంచుకో మిత్రమా. అవసరానికి ఆదుకున్నోడిని కూడా మర్చిపోతున్న రోజుల్లో బ్రతుకుతున్నావు. మనం ఎవరికీ ఉపయోగపడకపోయినా పర్లేదు కానీ రేపన్న రోజు మనకి ఎవడి అవసరం పడకుండా ముందే జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇక్కడ పైసలు లేకపోతే కష్టాల్లో ఉన్నావని తెలిస్తే తోబుట్టువులు కూడా దరిచేరడం లేదు. నీ ప్రతి రోజు, ప్రతి అడుగు, ప్రతి రూపాయి రేపు నీ జీవితాన్ని నిర్ణయించగలదు. ఎవరి కర్మకు వాడే బాధ్యుడు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఒకసారి. ఆటోవాడు సైకిల్ అడ్డంగా వచ్చిందని చెప్పేసి, అడ్డం కాదు క్రాస్ అనమాట, తీసి పక్క పాడేశాడు. కర్మ ఎంత ఫాస్ట్ గా చూపించిందంటే చూడండి, ఆటో వెళ్ళిపోతుంటే చక్రానికి అడ్డం వచ్చింది, సైకిల్ చక్రం తీసి లేపాడు. అది గేర్లో ఉన్నట్టుంది, ఆటో వెళ్ళిపోయిందండి. ఆడి కర్మ ఎంత ఫాస్ట్ గా వచ్చిందంటే జస్ట్ సైకిల్ దిగి పక్కకు పెట్టే బదులు ఆడు ఓవర్ రైటింగ్ చేసుకున్న కర్మకి ఆటో ఏకంగా దాన్ని కూడా పరిగెట్టినా ఆడు ఆపలేకపోయాడు, డైరెక్ట్ తుప్పలో పోయిందనమాట. కర్మ అంత బలంగా చూపెడుతుంది. చిన్నదే అనే లైట్ తీసుకోకూడదు. డౌన్లోడ్ షేర్ చాట్. చూడు ఎలాగున్నావు. గెలవటం అంటే ఇదిరా. నువ్వు ఓడిపోయావు కదరా. నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే కదరా. స్నేహమే పిలిచిందిగా, ప్రేమని తన ప్రేమని నీ కోసమే దాచిందిగా. అమ్మో, సడన్ గా నీ ఫ్యూచర్ ఏంట్రా అని అడిగితే సైలెంట్ అయిపోతావు. ఏం చెప్పాలో నాకే తెలీదు. ఇన్ఫాక్ట్ ఇక్కడ చెప్పడానికి కూడా ఏం లేదు. లైఫ్ అంతా 0 మార్క్సే, అన్నింటిలోనూ ఫెయిలే. ప్రతి ఒక్క సెకండ్ ఏవేవో థాట్స్ తో అప్పుడప్పుడు భయం వేస్తుంది. ఒకప్పట్లో ఏది ఈజీగా తీసుకోలేకపోతున్నా, అందరితో సరదాగా కలవలేకపోతున్నా. కంటి నుండి వస్తున్న కన్నీళ్లను ఒంటరిగా 4 గోడల మధ్య కూర్చొని మూసుకున్న నా కళ్ళు కూడా ఆపలేకపోతున్నాయంటే అర్థం చేసుకో. ఆనందాన్ని పూర్తిగా మర్చిపోయి చాలా రోజులైపోయింది. భర్త నేవీ జాబ్ చేస్తుంటే అతని బెస్ట్ ఫ్రెండ్ తో ఎఫైర్ పెట్టుకుని ఇద్దరు కలిసి భర్తని చంపి ముక్కలు చేసి డ్రమ్ లో వేసి సిమెంట్ తో సీల్ చేశారు. యూపీలోని సౌరభ్ ముస్కాన్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సౌరభ్ నేవీ జాబ్ కి వెళ్లడంతో ఇతని బెస్ట్ ఫ్రెండ్ సాహిల్ తో ముస్కాన్ ఎఫైర్ పెట్టుకుంది. సౌరభ్ అడ్డొస్తున్నాడని చంపి ముక్కలు చేసి డ్రమ్ లో సీల్ చేస్తే ముస్కాన్ తల్లి కూతురి కోసం పోలీసులకి చెప్పేసింది.
We dialogue or something, but I felt it is so powerful. Pawan Kalyan sir, మనం ఎవరు రాపేది. పవన్ కళ్యాణ్ అన్నారు మాకు అడ్వాంటేజ్ గా తయారైంది అది. நீ சம்மதித்தால் நான் நிலுவையும் தருவேன் உன்னிழல் தரைப்படும் தூரம் நடந்தேன் அந்த நொடியைத்தான் கவிதையை வரைந்தேன் கண்ணே செந்தேனே வருந்தே என் உயிருக்கும் பேரை வைத்தான் என் நாடி சிறுக்க வைத்தான் என் நிறவெல்லாம் வெளிச்சம் தந்தான் చాలా మంది లైఫ్ లో నిన్ను పొందే అర్హత వాళ్ళకు ఉండదు, వాళ్ళకంత సీన్ ఉండదు. ఏదో ఒక రకంగా నిన్ను తక్కువగా చూపించి నిన్ను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి రిజెక్షన్స్ ని మనసుకి తీసుకో. ఆకలైనప్పుడు దొరకని తిండి, అలసిపోయినప్పుడు దొరకని నిద్ర, దుఃఖములున్నప్పుడు రాని బంధువు ఎందుకయ్యవో మణికంఠ దేవా. గుండెల నిన్న బాధలు ఉన్నా ధైర్యం చెప్పేవాడే కరువైనాడే, పాపిష్టిలో కాన బతుకుతూ ఉన్నా దరికి వచ్చిన బాధినవయ్యా. 150 rupees if you earn, you have problems for 200 rupees. You earn 1 crore, you have problems for 2 crores. So everybody same problem. అడవిలో బలమైన జంతువులు పులి, సింహమే. కానీ ప్రమాదమైన జంతువు తోడేలు. తోడేలా? ఎందుకని? ఎదురెదురుగా నిలబడితే సింహమే గెలుస్తుంది, కానీ తోడేలు చాలా జిత్తులు మారిది. సుచి, నిన్ను లవ్ చేస్తున్నాను. I've seen this one. This is a class. అసలు మన వ్యధవ బుద్ధి ఏమిటి అంటే, మనకి డబ్బు ఉంటే డబ్బు లేని వాళ్ళని చెప్పుతాం, మనకి అందం ఉంటే అందం లేని వాళ్ళని చెప్పుతాం, మనకి సంతానం ఉంటే సంతానం లేని వాళ్ళని చెప్పుతాం, మన పిల్లలకి చదువు బాగా వస్తే ఎవరి పిల్లలకి చదువు బాగా లేదో వాళ్ళ ఇంటికి ఛార్జీలు పెట్టుకుని వెళ్లి మళ్ళీ చెప్పుతాం. దీన్ని శాడిజం అంటారు, పైశాచిక ఆనందం అంటారు. వాళ్ళకి ఏదో వాళ్ళ పరిస్థితి వాళ్ళది, వాళ్ళకి లేదు. మనం ఎందుకనాలి ఆ మాట? ఎవరి దగ్గర ఏది లేదో అదే మాట్లాడితే ఎలాగండి? మన బుద్ధి ఎందుకు ఇలా పనిచేస్తుంటే, అహంకారం నాకుంది వారికి లేదు, ఆక్షేపించడం ద్వారా ఆనందం పొందుతున్నాం. ఇది మంచిదో కాదో మీరే నిర్ణయించుకోండి. అందుకే షుగరు, అందుకే బీపీ. ఇప్పుడు లేని విషయాలు మాట్లాడుతారు. ఉన్న వాటినే మనం ప్రశంసిస్తే వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం, సమాజం అంతా బాగుంటుంది. ఈసారన్నా ఏదో ఒకటి చూసుకోండిరా. ఎంతకాలం ఇలాగా? ఏమ్మా, ఏం చేస్తున్నావు? బతుకుతారు నేర్పకుండా నవ్వుతూ నేర్పాడండి. ఏం చేస్తున్నావు? ఏమైనా చేస్తున్నావా? గాళియా చిన్నడా? ఏం చేస్తున్నావు? ఇప్పుడు తొందరగా క్యాచ్ చేయాలరా. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మోహన్ చెల్లట్లేదు.
ఏం చేస్తున్నారని ఒకటే అడగడం. ఎప్పుడైనా మన ఇంట్లో మనం ఉండడమే ఉత్తమం. ఎంత ఆత్మీయులైన రక్త సంబంధుల ఇంటికి వెళ్ళినా మీరు సొంత తోడబుట్టిన తమ్ముడు దగ్గరకో, అన్నయ్య దగ్గరకో, అక్క దగ్గరకో, చెల్లి దగ్గరకో, సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 రోజులున్నా 5వ రోజైనా లెక్కలేసుకుంటారు వాళ్ళు. ఇది వాస్తవం, చేదైనా వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి ఊరికే రావు కదా, వాళ్ళు లెక్కలేసుకుంటారు. కానీ లెక్కలేసుకోకుండా మనల్ని పెంచి పోషించేది తల్లిదండ్రులు. డౌన్లోడ్ షేర్ చాట్. మనం ఆనెస్ట్గా ఉండాలి. సొసైటీకి నచ్చినా నచ్చకపోయినా, ఫ్యామిలీకి నచ్చినా నచ్చకపోయినా మనల్ని మనం చంపుకోకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే సొసైటీ కోసం, ఫ్యామిలీ కోసం, ఫ్రెండ్స్ కోసం, ఉద్యోగం కోసం, బతకడం కోసం వాళ్ళ యాక్చువల్ గుణాలని చంపేసుకుని వేరే విధంగా బతుకుతుంటారు. అంటే బతికున్న శవాల కింద లెక్కలు. ఏడుస్తున్నప్పుడు ఒక్కడే ఉంటే బాధలో ఉన్నాడని జాలి పడతారు. అదే నవ్వుతా ఒంటరిగా ఉన్నాడు అనుకోండి, పిచ్చాడు అనుకుంటారు. కొంచెం అటు ఇటుగా మన పొజిషన్ పిచ్చగా దగ్గరలో ఉంది. అనుభవం నాకు డౌట్, ఈ మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు వీళ్ళలో ఉంటారు, వీళ్ళ డిఫెండ్ చేయాలి. నీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఎవరికి చెప్పను. ఈ లోకంలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అనేవాళ్ళు ఉండరు. కేవలం మంచి పరిస్థితులు, చెడ్డ పరిస్థితులు మాత్రమే ఉంటాయి. మళ్ళీ అర్థం కాదు బాస్. ఇప్పుడు ఒక విషయం చెప్పు, నీ బాస్ నీకు ఎక్కువ పని చెప్తున్నాడని నువ్వు ఆయన ఏమనుకుంటావు? చెడ్డ అనుకుంటున్నాను. అదే బాస్ తన కూతురికి ఒక కారు కొనిపెట్టాడు, అప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? చాలా మంచిగా అనుకుంటది. ఆ అమ్మాయి ఎప్పుడు వాళ్ళ నాన్న మాట జవదాట్లేదు, ఆయన ఏమనుకుంటాడు ఆ అమ్మాయి గురించి? చాలా మంచిది అనుకుంటాడు. అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయి ఇంటికి రాగానే టార్చర్ చేస్తుంది, అప్పుడు ఆ అబ్బాయి ఏమనుకుంటాడు ఆ అమ్మాయి గురించి? అనుకుంటాడు. ఇప్పుడు నువ్వు చెప్పు, ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డ వాళ్ళో? కట్టబోయో. ఇప్పుడు వాళ్ళ మధ్యన ఉన్న రిలేషన్ అండ్ సిచ్యువేషన్ బట్టి మంచి వాళ్ళుగా చెడ్డ వాళ్ళుగా నిర్ణయిస్తారు. तेरे किसों जैसा बोला सालो ना जहाँ है यहाँ सपनों वाला मेरी पतंग हो बेफिक्र उड़ रही है माँ डोर कोई लूटे नहीं बीच से काटे ना. కానీ లైఫ్ లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అది జరిగినప్పుడు మనం దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా అన్నదే ముఖ్యం. రే మెల్లిగా అమ్మలేస్తుంది. అమ్మ తెలియకూడదు, అమ్మ తెలియకూడదు. ఒంటరి అయిపోతామని భయం వేస్తుంది, బట్ పర్లేదురా, అలవాటే కదా. ఇప్పటి వరకు అనుకున్నాను జరిగాయేంటి? పోరా రే పో. జీవితంలో కొన్ని ఒక్కసారి దూరం అయితే ఏం చేసినా తిరిగి రావు. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నీ పోనే జన్మలుగా పుడుతుంటా నిన్ను విడువకనే తోనే. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నీ పోనే సత్యముగా చెబుతున్నా నిన్ను విడిచి